Hi students, now I am going to take the grammar class Understanding Advertisements. This is 8th bit from section B in English lo meeku section B lo 8th bit kinda vastadi Understanding Advertisements. Here this is the comprehension passages. Topic is comprehension passages. Understanding advertisement, 4 marks. What is the meaning of advertisements? Do you know? Nowadays, do you know about advertisements? What is called an advertisement? An advertisement or ad for short is anything that draws instant attention towards products, information, services or ideas. Advertisements happens in many different ways. Advertisements appear in the print media and the audio video media. They also appear in newspapers, magazines and sports programs. Here advertisements appear in న్యూస్ మనం చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, మ్యాగజైన్స్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్. దే ఆర్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ either by the government or by NGOs. Apart from these, we also have advertisement for job vacancies. Here we will see. Apart from these, we also have advertisements for job purpose, job vacancies. మనం చూస్తుంటాం, జాబ్ వేకెన్సీస్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. అండ్ ఫర్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావడానికి కూడా మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. సో హియర్ గివెన్ ఇన్ ద న్యూ few pages are various advertisements. ఇక్కడ మన బుక్లో కొన్ని పేజీలలో given in the new few pages are various advertisements. Different kinds of advertisements are given in the new bookలో ఇచ్చారు. Issued by mostly by government agencies and authorities. Here these advertisements are given by government agencies and authorities. ఇక్కడ మన బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ ఒక 6 వరకు ఇచ్చిండు. దీస్ 6 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు అథారిటీస్ వాళ్ళు ఇచ్చినవి. నౌ లెట్ us see here first one, first అడ్వర్టైజ్మెంట్స్, పేజ్ నెంబర్ 58. మీకు టెక్స్ట్ బుక్లో ఇమేజ్ ఉంటుంది అక్కడ పక్కన, నేను ఇప్పుడు చెప్పేటప్పుడు ఆ ఇమేజ్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఐ రోట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇమేజ్ అక్కడ పెడుతున్నా, బ్లాక్ బోర్డ్ మీద మీకు ఆ ఇమేజ్ కింద ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ రాశాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి కూడా కొన్ని మీకు బ్రీఫ్గా చెప్తాను, వినండి. హియర్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్, సి హియర్, సి ఇన్ టెక్స్ట్ బుక్. మీరు పేజ్ నెంబర్ 58లో టెక్స్ట్ బుక్లో చూడండి. చూస్తే స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఉంటుంది చూడండి. మీకు కంపల్సరీ ఇమేజ్లో చూసినా మీకు అర్థమైంది. స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్, ఈ కింద ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చదవండి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో, దాని కింద క్వశ్చన్స్ ఉన్నవి అవి చేయండి అంటుండు. సి హియర్, వెన్ ఎవర్ యూ లుక్ ఎట్ దట్ అడ్వర్టైజ్మెంట్, మీరు అడ్వర్టైజ్మెంట్ చూడగానే కొన్ని బోల్డ్ లెటర్స్లో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నాయి హెడ్డింగ్స్, అవి మీరు ఫస్ట్ అట్రాక్ట్ చేయాలి, వాటి చదవాలి. ఏముంది ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఆల్వేస్ క్యారీ విత్ యువర్ ఆధార్ విత్ యూ అండ్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. బోల్డ్ లెటర్స్ ఉన్నాయి చూడండి, బోల్డ్ వర్డ్స్, పెద్ద పెద్ద అక్షరాలు. ఆల్వేస్ క్యారీ యువర్ ఆధార్ విత్ యూ అండ్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. అంటే we can understand this advertisement is about ఆధార్ కార్డ్. ఇక్కడ మనకు అర్థమైపోయింది, ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా
ఈ ప్రకటన అంతా కూడా దేని గురించి? ఆధార్ కార్డు గురించి అనేది అర్థమైపోయింది. సీ ద అడ్వర్టైజ్మెంట్. మరొకసారి అడ్వర్టైజ్మెంట్ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంది, మీకు ఏముంది? ఆధార్ కార్డే ప్రింట్ ఇచ్చిండు చూడండి, మీకు అక్కడ ఆధార్ కార్డు ప్రింట్ ఉంది. యూ రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్, ఎవ్రీ కార్నర్. మీరు అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రకటన చదివేటప్పుడు ఎవ్రీ కార్నర్లో ఉన్న చిన్న మ్యాటర్ కూడా చూడండి, రీడ్ దట్ మ్యాటర్. ఎందుకంటే కింద క్వశ్చన్స్ మనకు ఆ మ్యాటర్ సంబంధించినవి కూడా ఇవ్వచ్చు. అబ్జర్వ్ ఆధార్ కార్డు గురించి చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఆధార్ కార్డు ఇక్కడ కింద కూడా ఇచ్చిండు ఒకటి. అండ్ అడ్వర్టైజ్మెంట్లో పైన యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, బీయింగ్ ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, యు ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడింగ్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్. మీరు కనీసం అడ్వర్టైజ్మెంట్ చదవడం వస్తుందా లేదా అనే దాని పర్పస్లో ఇచ్చాడు. అండ్ అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అండర్స్టాండ్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ ప్రకటన అర్థమైందంటే దాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారా లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి అనేది దీని పర్పస్. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ 1 or 2 times, సైలెంట్ రీడింగ్ అండ్ క్విక్ రీడింగ్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలంటే బోల్డ్ లెటర్స్ చెప్పినా కదా, దాన్ని ఒక్కసారి సైలెంట్గా క్విక్గా త్వరగా అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు మీకు. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి, దాంట్లో మీరు కింద కూడా చూస్తే మెయిన్ పాయింట్ నేను చెప్తున్నా. ఆధార్, యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఫర్. యూ నీడ్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వర్డ్ యొక్క ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ నీకు తెలవాల్సిన అవసరం లేదు. డోంట్ ఆస్క్ ఎనీవన్. అక్కడ మీకు ఎవ్వరు నిలబెట్టి అడగరు దీని మీనింగ్ ఏంది, సో జస్ట్ యూ రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్, యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈజ్ ఎనఫ్. చాలామంది అడ్వర్టైజ్మెంట్ చూడగానే వామ్మో ఇది నేను ఎగ్జామ్లో నేను చేయలేను, ఎగ్జామ్లో ఇది నాకు రాదు, నాకు ఈ 4 marks పోతాయి అనేది ఫస్టే నువ్వు డిసైడ్ అవుతావు. సో లైక్ దిస్ యూ రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ థరోలీ అండ్ క్విక్లీ అండ్ ప్రాపర్లీ. దాన్ని మంచిగా నీట్గా థరోగా మొత్తం చదివిన తర్వాత నౌ సీ క్వశ్చన్స్. మీకు అక్కడ క్వశ్చన్స్ పెట్టలే, టెక్స్ట్ బుక్లు ఉంటాయి. సీ హియర్, స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ చదివారు కదా, చదివిన తర్వాత అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాము, వాటి ఆన్సర్లు చేయండి అన్నాడు. సో సీ హియర్, హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ గివెన్? 6 questions వర్ గివెన్. హౌ మెనీ క్వశ్చన్స్? 6 questions ఆర్ గివెన్. ఇక్కడ మనకు 6 questions ఇచ్చాడు. సీ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ యూ విల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ద ఫస్ట్ క్వశ్చన్? సీ హియర్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద identity card that all Indians are advised to carry with them? What is the name of the identity card that all Indians are advised to carry with them? ఇక్కడ అందరూ ఇండియన్స్ ఎమ్మడి పెట్టుకొని తిరిగేటటువంటి ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, దాని పేరేంది అన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ నో, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా దేని గురించి? ఆధార్ కార్డు గురించి. సో ఆన్సర్ ఈజ్ ఆధార్ కార్డ్. 1 mark. ఆన్సర్ ఈజ్ ఆధార్ కార్డ్, అంతే. నువ్వు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ విత్ దెమ్ ఈజ్ ఆధార్ కార్డ్. నో నీడ్ టు రైట్ లెందీ ఆన్సర్, రైట్ షార్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. 1 word ఆన్సర్ అయినా ఏం లేదు. ఇన్ ద ఎగ్జామినేషన్ 1 word ఆన్సర్ అయినా ఏం లేదు, కానీ కరెక్ట్ ఉంటే 1 word ఆన్సర్ రాయొచ్చు. అండర్స్టాండింగ్ అర్థమవుతుంది కదా? 1 word ఆన్సర్ కూడా రాయొచ్చు. ఇక్కడ మొత్తం ఆల్ ఇండియన్స్ మొత్తం కూడా తీసుకుపోయే కార్డ్ ఏంటంటే ఆధార్ కార్డ్. ప్యాసేజ్ మొత్తం దేని గురించి? అడ్వర్టైజ్మెంట్ మొత్తం దేని గురించి? ఆధార్ కార్డు గురించి. సో ఆన్సర్ ఆధార్ కార్డ్. నౌ సెకండ్ వన్, నేమ్ ద ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ఆధార్. ఆధార్ కార్డు ఇచ్చేటటువంటి సంస్థ ఏంటిది? మీకు అక్కడ ఇచ్చిండు. ఏంది? యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ ఇస్ గివెన్. మీరు ఓన్గా రాసేది ఏం లేదు ఇక్కడ. అడ్వర్టైజ్మెంట్లో ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది.
జస్ట్ యూ ఫైండ్ ఇట్. యూ నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. మీరు ఆన్సర్ను వెతుక్కోవడమే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని. సో సెకండ్ ఆన్సర్, యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆధార్ నెంబర్? హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆధార్ నెంబర్? ఆధార్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటాయి? అంతకైతే నువ్వు అడ్వర్టైజ్మెంట్లో చూడు లెక్క పెట్టుకో, నువ్వు సొంతం రాయకు 10 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయని. యూ డోంట్ రైట్ లైక్ దిస్. సొంతం రాయకండి, ఇలా లెక్క పెట్టండి. ఉంది మీకు ఆధార్ నెంబర్ ఇచ్చిండు 4444 5555 66 డమ్మీది ఇచ్చిండు. మొత్తం లెక్క పెడితేనే ఉన్నాయి 12 ఉంటాయి, అందరికీ తెలుసు. సో ఆన్సర్ ఈజ్ 12 డిజిట్స్. ఆన్సర్ 12 డిజిట్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ఆధార్? ఆధార్ వెబ్సైట్ ఏంది? హియర్ ఈజ్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఆన్సర్ ఈజ్ గివెన్. చూడు అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ ఏముంది? www.uidl.gov.in. అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉందో అట్నే రాయండి ఆన్సర్. అక్కడ ఏది ఉంటే అదే రాయండి. యూ నో నీడ్ టు యాడ్ ఎనీ ఆన్సర్. నువ్వు యాడ్ చేసి ఏదో రాయాల్సిన అవసరం లేదు. ఆడ ఏది ఉంటే అది అక్కడ ఇస్తారు మీకు ఆ వెబ్సైట్ పేరు రాస్తే సరిపోదు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఆధార్ కెన్ వీ కట్ అండ్ గెట్ లామినేటెడ్? విచ్ పార్ట్ ఆఫ్ ద ఆధార్ కెన్ వీ కట్ అండ్ గెట్ లామినేటెడ్? ఆధార్లో ఏ పార్ట్ని మనం కట్ చేసుకొని లామినేషన్ చేసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతుంటాం? ఆధార్ కార్డు మీ అందరి దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డు అని ఏ పార్టు? మీకు ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇచ్చింది చూడు. ఏంది? ద అప్పర్ ఆర్ లోవర్? పై భాగమా కింది భాగమా అంటుడు. అప్పర్ ఆర్ లోవర్? విచ్ పార్ట్? లోవర్ పార్ట్. ఆన్సర్ ఈజ్ లోవర్, కింది భాగం. మీకు ఇక్కడ ఇచ్చిండు మంచిగా ఫిగర్ కూడా ఇచ్చిండు ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2 డాష్లు ఇచ్చిండు సార్. మరి ఇలా ఏం నింపాలి? మీకు ఒక లైన్ చూడాడా? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్. ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని రాస్తే 1 మార్క్. సో లైక్ దిస్ 6 questions were given. You have to write 6 answers. In the examination, you will ask, study the following advertisement and answer any 4 the questions అంటాడు. ఎనీ 4 the questions అని ఇస్తాడు మీకు. ఎనీ 4 చేయమంటాడు ఆన్సర్లు. నో నీడ్ టు రైట్ 6. మనకు కావాల్సిన 4 మార్క్సే. సో అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్ అర్థం చేసుకునే టాపిక్ మనకు 4 మార్క్స్ ఇది. కానీ నువ్వు 4 ఆన్సర్సే రాయకండి. రాస్తే ఒక ఆన్సర్ తప్పైనా కానీ 3 మార్క్సే వస్తాయి 4 ఆన్సర్స్ రాస్తే. అదే 6 ఆన్సర్ రాసిన అనుకోండి, ఒక 2 మిస్టేక్స్ పోయినా బై 4 వస్తాయి. సో యూ హ్యావ్ టు రైట్ 6 answers in the examination. This is the first passage. See next second one. See here, second one, page number 59. I will read advertisement ఒకసారి బ్రీఫ్గా చెప్తాను వినండి. See here, second advertisement, text book page number 59. Don't rag. Also don't be a mute witness to ragging. చూడండి మంచిగా బోల్డ్ లెటర్స్ ఉన్నాయి మేడం. డోంట్ ర్యాగ్ అండ్ ఆల్సో డోంట్ బీ ఏ మ్యూట్ విట్నెస్ టు ర్యాగింగ్. వాట్ ఈజ్ ర్యాగింగ్? ఎనీ యాక్ట్ రిజల్టింగ్ ఇన్ mental, physical, sexual abuse, verbal abuse, indecent behavior, criminal, wrongful restraint, ragging. See, the picture is given. Ragging సంబంధించిన పిక్చర్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్, go ahead, report ragging. A student indulging in ragging can be expelled from the institution, banned from the institution, banned from the mess, banned from the hostel. His or her scholarship can be withdrawn, debarred from the examination. See here, you will read like this. Don't read aloud in the examination. నేనంటే ఇప్పుడు గట్టే చదువుతున్నా, మీరు ఎగ్జామ్లో సైలెంట్ రీడింగ్ చేసుకోవాలి. ఇట్లా
రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్లో ఏమి ఇచ్చినో మొత్తం ఒక్కసారి ఇట్లా నేను చదివినట్టు సైలెంట్గా చదువుకున్న తర్వాత నౌ బిలో 6 క్వశ్చన్స్ వర్ గివెన్. ఇప్పుడు చూడండి ఆ ప్యాసేజ్ కింద మీకు అడ్వర్టైజ్మెంట్ కింద 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. సి ద ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద సోషల్ ఈవిల్ దట్ ఈస్ బీయింగ్ పిక్చరైజ్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ బొమ్మలో ఇచ్చినటువంటి ఒక సోషల్ ఈవిల్ ఉంది, సాంఘిక దురాచారం, ఒక చెడు ఉంది. ఏంటిది అది? ర్యాగింగ్. పెద్ద అక్షరాలు బోల్డ్ లెటర్స్ ఉంది. ర్యాగింగ్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ర్యాగింగ్. సింపుల్. డెఫినెట్లీ యూ విల్ గెట్ 4 మార్క్స్ అవుట్ ఆఫ్ 4. ఎవ్రీ స్టూడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్. మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ చదవడం వస్తే చాలు, ఈజీగా 4/4 వస్తాయి మీ అందరికి. సి ద సెకండ్ క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్ క్వశ్చన్ ఫస్ట్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. వాట్ ఆర్ ద 4 ఫార్మ్స్ ఆఫ్ అబ్యూజ్ లిస్టెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్? ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి ఒక 4 అబ్యూజ్ అంటే తిట్ల లాంటివి ఏంటివి అవి అంటు తిట్లు ఏంటివి అవి? మెంటల్, ఫిజికల్, సెక్సువల్ అబ్యూజ్, వెర్బల్ అబ్యూజ్. వాట్ ఈజ్ వెర్బల్, వాట్ ఈజ్ అబ్యూజ్? నో నీడ్. దాని అర్థమైందని ఎవరు అడగరు కదా, నీకు ఆడ ఉన్నది రాసేయి. 4 ఫార్మ్స్ ఇవి అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్టూడెంట్స్ ఎంకరేజ్డ్ టు డూ ఇఫ్ దే కమ్ అక్రాస్ సమ్ వన్ బీయింగ్ ర్యాగ్డ్? సీ ద క్వశ్చన్. సమ్ క్వశ్చన్స్ ఆర్ డిఫికల్ట్. కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటే అర్థం అవుతుందిగా. రీడ్ సెకండ్ టైం. మళ్ళీ ఏం చేయాలి? అలాంటి దాన్ని సెకండ్ టైం చదవాలి. వాట్ ఆర్ స్టూడెంట్స్ ఎంకరేజ్డ్ టు డూ ఇఫ్ దే కమ్ అక్రాస్ సమ్ వన్ బీయింగ్ ర్యాగ్డ్? ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్తుంటే ఎవరిను ర్యాగింగ్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? విద్యార్థులు ఏం చేయాలి? గో హెడ్ రిపోర్ట్ ర్యాగింగ్. అలానే ఉంది ఆన్సర్. గో హెడ్ పెద్ద అక్షరాలను చూడండి. గో హెడ్ రిపోర్ట్ ర్యాగింగ్. ర్యాగింగ్ గురించి రిపోర్ట్ ఇవ్వండి. రైట్ డౌన్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిష్డ్ ఫర్ ఇండల్జింగ్ ఇన్ ర్యాగింగ్. రైట్ డౌన్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిష్డ్ ఫర్ ఇండల్జింగ్ ర్యాగింగ్. ర్యాగింగ్ చేసేటప్పుడు విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి ఒక 2 మార్గాలు, 2 శిక్షలు ఏంటివి అన్నాడు. ఇయర్ 4 ఇచ్చింది ఇక్కడ మీకు. పనిష్మెంట్ 4 ఉన్నాయి. ఏంటివి అవి? ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్, బ్యాన్డ్ ఫ్రమ్ ద మెస్ ఆర్ హాస్టల్, his or her scholarship can be withdrawn, debarred from the examination. 4 punishments were given. 4 పనిష్మెంట్ ఇచ్చింది. 4 ఇచ్చింది ఇక్కడ మనకు ఆన్సర్. యూ హ్యావ్ టు రైట్ 2. ఇక్కడ నాకు ప్లేస్ ఎక్కువ లేదు అందుకని 2 రాసిన. వాడు అడిగింది కూడా 2. నెక్స్ట్ 5th క్వశ్చన్, స్టూడెంట్స్ షుడ్ నాట్ ర్యాగ్, బిసైడ్స్ దే షుడ్ ఆల్సో నాట్ బీ ఏ డాష్ టు ర్యాగింగ్. ఈ సెంటెన్స్ మీకు అడ్వర్టైజ్మెంట్లో ఉంది చూడండి. స్టూడెంట్స్ షుడ్ నాట్ ర్యాగ్, విద్యార్థులు ర్యాగింగ్ గురి కావద్దు. బిసైడ్స్ దే షుడ్ ఆల్సో నాట్ బీ ఏ, అలాగే వాటితో పాటు వాళ్ళు కూడా ఏం కావద్దట? డాష్ టు ర్యాగింగ్. ఏం కావద్దు? మ్యూట్ విట్నెస్. ఆన్సర్ ఈజ్ మ్యూట్ విట్నెస్. మూగ సాక్ష్యం. అంటే దాన్ని అట్నే ర్యాగింగ్ చేస్తుంటే మనం అట్నే చూస్తూ ఉండొద్దు. దానికి ఏదైనా ఒక రిపోర్ట్ మనం ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మ్యూట్ విట్నెస్ ఈజ్ ఆన్సర్. 5th ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్. ఇక్కడ మాకు ప్లేస్ లేదు బ్లాక్ బోర్డ్లో, ఏబీసీ అని పెట్టిన బి ఆన్సర్. అర్థం చేసుకోండి. మీకు అక్కడ ఉంటుంది, బుక్లో ఉంటుంది కింద 3 ఆప్షన్స్ ఇచ్చిండు మీకు, మల్టిపుల్ చాయిస్ 3 ఆన్సర్స్ ఇచ్చిండు. ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్. ఈ ప్రకటన ఏం చెప్తుందంటే చూస్ ద బెస్ట్ ఆన్సర్. ఆ 3 ఆప్షన్లు చూడండి. ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్ ఏ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టాప్ ద ఈవిల్ ఆఫ్ ర్యాగింగ్. ర్యాగింగ్ని ఆపడం కష్టం. బి, ఇఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి కంప్లీట్లీ స్టాప్డ్. ఒకవేళ మనందరం కూడా ఒకరికొరికి కోఆపరేషన్ ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మన ర్యాగింగ్ని ఆపేయచ్చు. బి ఇది. సి, సమ్ స్టూడెంట్స్ షుడ్ ర్యాగ్ అదర్స్ వైల్ ద రెస్ట్ షుడ్ వాచ్. సమ్ స్టూడెంట్స్ షుడ్ ర్యాగ్ అదర్స్ వైల్ ద రెస్ట్ షుడ్ వాచ్ అంటుంది. అంటే కొంతమంది ర్యాగింగ్ చేస్తుంటే కొంతమంది అక్కడ నిలబడి చూడమంటుండు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి. రైట్ ఆన్సర్ ఏంది? బి. ఏంది? ఇఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి కంప్లీట్లీ స్టాప్డ్. మనందరం ఒకరికొకరు సహకరించుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ర్యాగింగ్ అని ఆపొచ్చు. సో లైక్ దిస్ యు రైట్ 6 ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్కు 6 ఆన్సర్స్ రాయండి.
So with this two advertisements are over. Thank you.